Hi, hello guys. Welcome back to our YouTube channel. ఈ రోజు మేము తిరుపతికి వచ్చాము ఫ్యామిలీతో కలిసి. మ్యారేజ్ అయిన తర్వాత మా ఇద్దరి మొక్క అన్నమాట. ఇద్దరం కలిసి మా ఫ్యామిలీస్ తో వచ్చాము. As this is our first trip vlog, please do watch full video. Like, share and subscribe. మన పురాణాల్లో ఉన్నట్టే మనం తిరుపతికి వెళ్ళగానే ముందుగా పద్మావతి అమ్మవారు అనగా వెంకటేశ్వర స్వామి వారి భార్యని దర్శించుకోవాలట. మేము కూడా ముందుగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి మా కోరికలను చెప్పుకొని అక్కడి నుంచి కపిల తీర్థంకి స్టార్ట్ అయిపోయాము. కపిలతీర్థం తిరుపతిలో శేషాద్రి కొండ దిగువన తిరుమలకు వెళ్లే దారిలో ఉంది. దీనినే చక్రతీర్థం అని కూడా పిలుస్తారు. కృతాయుగంలో పాతాళలోకములో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిశాడట. అందుకే ఇది కపిలలింగంగా పేరొందిందంట. మన తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉందంట. అదేంటో తెలుసా? ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇస్కాన్ టెంపుల్స్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ మన కృష్ణుడు తన రాధతో పాటు తనకిష్టమైన 8 మంది గోపికలతో కొలువై ఉంటాడంట. దేర్ ఆర్ ఓన్లీ 2 temples across the world where Krishna lives with his 8 gopikas. One temple is located in Kolkata and other is in Tirupati. అండ్ మేము మా ట్రిప్లో ఒక గ్రేట్ ప్లేస్ని అయితే చూసాము. ఆ ప్లేస్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అదే నమూనాలయం. నమూనాలయం అంటే చాలామందికి తెలిసి ఉండదు. అదొక డూప్లికేట్ వర్షన్ ఆఫ్ తిరుమల అని అయితే నేను చెప్పొచ్చు. మనకి తిరుమల ఒరిజినల్ టెంపుల్, ఒరిజినల్ దేవుడు ఎలా ఉంటాడో సేమ్ అంటే సేమ్ అలా ఒక సెట్ వేశారు. మీరు గమనించినట్టయితే మనకి భక్తి ఛానల్లో దేవుడి అభిషేకం అని చెప్పి లైవ్ ఫ్రమ్ తిరుపతి అని చెప్పి టెలికాస్ట్ చేస్తారు కదా. ఆ అభిషేకం చేసేది మొత్తం మన రియల్ దేవుడికి చేయరంట. ఈ నమూనాలయంలో ఉన్న విగ్రహానికి అభిషేకం చేసి మనకి ఎవ్రీ సాటర్డేస్ టెలికాస్ట్ చేస్తారంట. ఇక్కడ దర్శనం అయిపోయాక మేము ఇంకా శ్రీవారి దర్శనం కోసం కొండపైకి స్టార్ట్ అయిపోయాము. హాయ్ గాయ్స్, నేనైతే రెడీ అయిపోయాను. మీకు ఒక మా గుండు బాస్ని ఇంట్రడ్యూస్ చేస్తా ఇప్పుడు. కమ్ గుండు మాకు 8:30కి దర్శనం ఉంది. సో మేము రెడీ అయ్యాము. వీఆర్ గోయింగ్ టు దర్శనం నా. నన్ను చూపి. ఎలా జరిగింది దర్శనం? చాలా అంటే చాలా బాగా జరిగింది. నేనైతే ఫుల్ హ్యాపీ. చూసిన 1 సెకండ్ అయినా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము టిఫిన్ చేసేసి కొండపైన ఉన్న టెంపుల్స్ చూడడానికి స్టార్ట్ అయిపోయాము. ఎక్కడ తీసుకుపోతున్నావు రామోస్? వస్తుంది. ఇది జాపారి హనుమాన్ టెంపుల్. హనుమాన్ పుట్టింది ఇక్కడ. వెదర్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ. మీరు చూసేయండి.
మేము జాపాలి హనుమాన్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ స్థల పురాణం ప్రకారం హనుమాన్ పుట్టింది ఇక్కడే అట. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తిరుపతికి వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి. నెక్స్ట్ అయితే మేము వేణుగోపాల స్వామి టెంపుల్ని విజిట్ అయ్యాము. అక్కడ హాతీరామ్ బాబాజీ సమాధి ఉంది. అదేంటా అని తన జీవిత చరిత్ర చదివితే తెలిసింది ఏంటంటే, మన వెంకటేశ్వర స్వామి వచ్చి తనతో పాచికలు ఆడేవాడంట. ప్రతిసారి ఆడినప్పుడల్లా తననే గెలిపించేవాడట. కొండపైన ఉన్న టెంపుల్స్ అన్నీ చూశాక అక్కడ అన్నప్రసాదం స్వీకరించి చిన్నగా షాపింగ్ చేసి ఇంకా రిటర్న్ స్టేషన్కి బయలుదేరాము. మీరు ఎవరైనా కొత్తగా తిరుపతికి వస్తే మంచి ట్రావెలర్ గురించి చూసినట్టయితే ఈ అంకుల్ని కాంటాక్ట్ అవ్వండి. తిన కాంటాక్ట్ నెంబర్ మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మా ట్రిప్ మొత్తం మాకు చాలా సపోర్టివ్గా ఉన్నాడు.